ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతనికి 10 ఏళ్ల వయసు మాత్రమే. మృదు స్వభావం, నిజాయితీ, ఆసక్తిగలవాడు. కాని రాజుకు ఒక పెద్ద సమస్య ఉంది. అతను ప్రతిదానికి భయపడేవాడు. చీకటి వస్తే బయటికి వెళ్లలేడు. పిడుగులు పడితే మంచం కింద దాక్కునేవాడు. ఎవరు గట్టిగా మాట్లాడినా వణికిపోతాడు. అందుకే అతని స్నేహితులు కొన్నిసార్లు అతన్ని భయపడే రాజు అని ఆట పట్టించేవారు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పాడు, ఈ వారం మీరు భయపడేదాన్ని ఎదుర్కొని గెలవాలి అని. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాని రాజు మాత్రం ఆలోచనలో పడ్డాడు. నేను ఎలా భయాన్ని గెలుస్తాను అని అనుకున్నాడు. ఆ రాత్రి గ్రామం పక్కన ఉన్న అడవిలో పెద్ద శబ్దం వినిపించింది. ఎవరైనా సహాయం కోరుతున్నట్టు ఉంది. అందరూ తలుపులు వేసుకుని భయంతో ఉన్నారు. కాని రాజు మాత్రం ఆగలేకపోయాడు. అతని మనసులో ఓ చిన్న స్వరం వినిపించింది. ఇది నీ అవకాశం రాజు, ధైర్యంగా ముందుకు సాగు. అతను చిన్న టార్చ్ తీసుకొని కర్ర పట్టుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. చీకటిలో చెట్లు భయంకరంగా కనిపించాయి. గాలి ఊదుతున్న శబ్దం భయపెక్కింది. కాని రాజు తల్లి మాట గుర్తుకొచ్చింది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతోనూ ముందుకు సాగడం. ఆ మాట అతనికి బలం ఇచ్చింది. కొద్దిసేపటికి పొదల వెనుక ఏదో కదలిక కనిపించింది. దగ్గరగా వెళ్లి చూశాడు. ఒక చిన్న మేక ముళ్లలో చిక్కుకుపోయి ఉంది. రాజు జాగ్రత్తగా దాన్ని విడదీశాడు. మేక సంతోషంగా మ్రేడింది, ఇంటికి పరుగెత్తింది. ఆ క్షణంలో రాజు గుండెల్లో భయం మాయమైపోయింది. అతను నిజమైన ధైర్యవంతుడయ్యాడు. తరువాత రోజు గ్రామం అంతా రాజు గురించి మాట్లాడింది. మన రాజు ఎంత ధైర్యవంతుడు అని. పాఠశాలలో ఉపాధ్యాయుడు అతనికి బహుమతి ఇచ్చాడు. ఈ వారం ధైర్యవంతుడు. ఆ రోజునుంచి రాజు ఎప్పుడూ భయపడలేదు. అతను ఎప్పుడూ చెప్పేవాడు, భయం మన మనసులోనే ఉంటుంది, దాన్ని ఎదుర్కొంటే అది మాయమవుతుంది.